సౌదీ అరేబియాలో కొన్ని వేల వ్యాపార సంస్థలున్నాయి. పారిశ్రామిక సంస్థలున్నాయి. స్పోర్ట్సు, టూరిజం అన్నీ ఉన్నాయి. బట్ ఆయిల్ అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టేటటువంటిది ఆ దేశానికి. ఆ ఆయిల్ ఉత్పత్తి సంస్థలో ఆరామ్‌కో నంబర్ 1. ఇన్వెస్ట్‌మెంట్స్ అమెరికావి. తోడు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రత్యక్ష ఇన్వెస్ట్‌మెంట్ ఉన్నటువంటిది. ఆరామ్‌కో విపరీతమైనటువంటి ప్రపంచంలో టాప్ 5లో ఉన్నటువంటి సంస్థ అది. అలాంటి ఆరామ్‌కోని ఇరాన్ టార్గెట్ చేసింది. ఇరాన్ ప్రధానంగా తన చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనుకుంటుంది. సర్వనాశనం చేయాలనుకుంటుంది. అందుకని ప్రత్యేకించి వాళ్ళ ఆర్థిక మూలాల మీదనే దాడి చేస్తుంది. తాజాగా ఆయిల్ ఆరామ్‌కో సంస్థ మీద నిన్న జరిగింది దాడి. మళ్ళీ ఇవాళ ఆరామ్‌కో రిఫైనరీ మీద దాడి చేసింది. పెద్ద ఎత్తున మిస్సైళ్లతో విడిచిపడింది. డ్రోన్లతో ధ్వంసం చేసింది. వాటిని ఇంటర్సెప్ట్ చేస్తూ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేసినాయి. కానీ కొన్ని అక్కడ పడటం వల్ల అగ్గి రాజుకుంది. పెట్రోల్, డీజిల్ లాంటి చోట్ల అగ్గి రాజుకుంటే మంటలు పెరుగుతాయి, పెద్దవవుతాయి. వాటిని ఆర్పడం పెద్ద తలనొప్పి. ప్రస్తుతం ఆ పనిలో ఉన్నది సౌదీ అరేబియా. ఆరామ్‌కో మీద మరొకసారి దాడి ద్వారా ఇరాన్ సక్సెస్ అయితే తనని తాను కాపాడుకోలేక, తన దగ్గర ఉన్న వ్యాపార సంస్థలు కాపాడుకోలేక తిప్పలు పడటం సౌదీ వంతవుతుంది.